ఆ వర్గాలను భాజపా విస్మరించింది. మాజీ మంత్రి హరీష్ రావు లోక్సభ ఎన్నికల కోసం భాజపా విడుదల చేసిన మేనిఫెస్టో పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉందని వాస్తవాలను మరుగున పడేసి ఆర్పాటపు ప్రకటనలకే పరిమితమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటనలో విమర్శించారు. నిన్న బీఆర్ఎస్ మొత్తం ఏంటంటే కేంద్రంలో అమిత్ షా గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, తర్వాత నిర్మలారామన్, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి, తర్వాత ఇలా భారతీయ జనతా పార్టీ నుంచి మొత్తం 5 కలిసేసిందంటే మేనిఫెస్టో రిలీజ్ చేసిరు వాళ్ళు. ఆ మేనిఫెస్టోను ఇప్పుడున్న మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమంటున్నారంటే, వీళ్ళు చేసిన మేనిఫెస్టో పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది, వాస్తవాలను మరుగున పడేసి ఆర్భాటపు ప్రకటనలు మాత్రము పరిమితమైంది. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ పార్టీ విమర్శించారు. అది ఇలా ఒక కేసీఆర్ కింద లేడు, అందులో ఓన్లీ ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈ మధ్యన కవితకు అక్కడ ఉండగానే కేటీఆర్ బయట తిరగడము, ఈయన మొత్తం హరీష్ రావు ఏం చేస్తున్నాడంటే పార్టీ బాధ్యతలు కొన్ని ఇన్ఛార్జిగా అప్పచెప్పినందుకు భారతీయ జనతా పార్టీని కేంద్రంలో విమర్శిస్తారు. వాళ్ళ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు కాబట్టి అది ఒక ప్రకటనలకు ఏంటంటే ఊరు దిబ్బలా ఉన్నాడండి. ఆ ఊరు దిబ్బ అంటే ఎట్లుంటుందో మరి వాళ్ళకే తెలవాలి. మరి అది ప్రపంచ భారతదేశ పరంగా వాళ్ళు మేనిఫెస్టోను రిలీజ్ చేసిర్రు. వాళ్ళు అధికారంలో ఉండి ఈయనకు అధికారంలో ఏదో బాధలో ఉన్నట్టున్నాడు. ఊరు దిబ్బలా ఉన్నట్టు ఊరు గుర్తుకొస్తున్నట్టు. ఇంతకుముందు గుర్తు రాలే హైదరాబాద్లో అయినా, ఇప్పుడు ఊరు దిబ్బలా ఉంది, వాస్తవాలను మరుగున పడేసి ఆర్భాట ప్రకటనలకే పరిమితమైంది బీఆర్ఎస్ అనేసి పరిమితమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత గొప్ప మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటనలో విమర్శిస్తున్నారు అయితే భారతీయ జనతా పార్టీ. తర్వాత భాజపా మేనిఫెస్టో ప్రజల డిమాండ్ల నుంచి వచ్చింది కాదని చెప్పడానికి నేను 10 ఉదాహరణలు చెప్తా. అంటే ఈయన మేనిఫెస్టో భాజపా మేనిఫెస్టో ప్రజల డిమాండ్ల నుంచి వచ్చింది కాదు కాబట్టి పేదల రైతులు తమకు ప్రధానమని నేను 10 ఉదాహరణలు చెప్తా అనేసి హరీష్ రావు చెప్తున్నాడు. కాబట్టి యువకులు, పేదలు, రైతులు తమకు ప్రధానమని చెప్పిన ఈ 4 వర్గాలను భాజపా విస్మరించింది. రైతులు తమకు ప్రధానమని చెప్పిన ఈ 4 వర్గాలను భాజపా విస్మరించింది. తర్వాత రైతుల రుణమాఫీకి సంబంధించిన హామీ ఇవ్వలేదు. కేంద్ర నిధులతో చేపట్టే భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై ఊసే లేదు. మధ్యతరగతికి ఆదాయ పన్ను రాయితీలపై ప్రస్తావనే లేదు అని హరీష్ రావు అంటుండు. వాళ్ళు కరెక్ట్గా 10 ఉదాహరణలు చెప్పి మహిళలు, యువకులు, పేదలు, రైతులే తమకు ప్రధానమని చెప్పి ఎవరు భారతీయ జనతా పార్టీ అంటున్నాడు. ఈయనేమంటున్నాడు, 4 వర్గాలను భాజపా విస్మరించింది, రైతులను రుణమాఫీకి మొత్తము సంబంధించి హామీ ఇవ్వలేదు. వాళ్ళు హామీలు రైతుల గురించి ఇవన్నీ ఇవ్వకపోతే నీకు మేడారంకి ఇన్ని డబ్బులు పంపించేసి ఇవి చేస్తే ఒక్కరోజుకి నువ్వు మిషన్ కాకతీయకు మిషన్ భగీరథకు ఇప్పటిదాకా ఒక బిల్లు సబ్మిట్ చేయలేదు. తర్వాత మీ మామ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేడారం గురించి 1,38,000 కోట్ల రూపాయలు మొత్తం కొల్లగొట్టేసి కమిషన్ల కాశపడి ఈరోజు మేడారాన్ని మొత్తం నాశనం చేసి సుందిళ్లను, మేడారము, అన్నారాన్ని మొత్తం ఏం చేసింది, మొత్తం పాలగొట్టి ఇవాళ రైతులకు నీళ్లు రాకుండా చేసిన ఘనత మీది. ఇంకా కేంద్రానికి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే ఇంకా అవేరణ. ఇది ఎప్పటికైనా ఇదే బుద్ధి లేదు, వంకర బుద్ధి. మధ్యతరగతి ఆదాయ పన్ను రాయితీలపై ప్రస్తావనే లేదు. మధ్యతరగతి ఆదాయం పన్ను గురించి ప్రస్తావనే లేదు. తెలంగాణలో సింగరేణి మాదిరిగా దేశవ్యాప్తంగా గనుల్లో, కార్ఖానాల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపుపై హామీ ఇవ్వలేదు. అసలు ఉద్యోగాల ముచ్చటే మేనిఫెస్టోలో పెట్టలేదు. చట్టసభలో బీసీ రిజర్వేషన్ పెంపు విషయాన్ని ప్రస్తావించలేదు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి హామీ ఇవ్వలేదు. అంటే ఈయన మాదిరి ఏంటంటే ఆదాయ పన్ను మినహాయింపై ఎవరికి ఏమి ఇవ్వలేదు, ఏ ఉద్యోగాలే ఇవ్వలేదు. తర్వాత మేనిఫెస్టోలో అసలు పెట్టనే లేదు. చట్టసభల్లో ఈయన మొత్తం బీసీ రిజర్వేషన్లు తర్వాత పెంపు విజయాన్ని ప్రస్తావించనే లేదు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి హామీ ఇవ్వనే లేదు. అంటే 50% రిజర్వేషన్ పరిమితి పెంచడంపై మాట లేనే లేదు. అంటే 50% రిజర్వేషన్ పరిమితి పెంచడంపై ఆ మాటే లేదు. లాస్ట్ హైదరాబాద్ సహా మెట్రో నగరాల అభివృద్ధిపై స్పందననే లేదు. అంటే ఇప్పటి వరకు హైదరాబాద్ వాళ్ళు భారతదేశం గురించి మొత్తం మేనిఫెస్టో రిలీజ్ చేసుకుంటారు. అందులో మన తెలంగాణలో ఈయన ఏమంటున్నాడంటే ఓడిపోయిన బాధలో ఉండేసి వాళ్ళను విమర్శిస్తున్నాడు. తర్వాత
హైదరాబాద్ సహా మెట్రో నగరాల అభివృద్ధిపై ఆ స్పందనే లేదు. అంటే ఏది లేదు, ఏది లేకుండానే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయా? సెంటర్లో ఉన్నాయి కదా, ఇప్పుడు కడుతున్నారు కదా, కట్టే మొత్తం ఫ్లైఓవర్ వాళ్ళు పని నడుస్తూనే ఉన్నది కదా, ఆ పని అయితే ఆపలే కదా. తర్వాత హైదరాబాద్ సహా మెట్రో నగరాల అభివృద్ధిపై స్పందన లేదే లేదు. ఈ మధ్యనే మొత్తం వాళ్ళు ఏం చేశారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు, వర్క్ స్టార్ట్ అయ్యింది మొత్తం ఓల్డ్ సిటీ గురించి. ఇంకా మీదికి లేదంటే వీళ్ళు అధికారంలో లేరు కాబట్టి ఎక్కడో నిద్ర రావడం లేదు వీళ్ళకి. హైదరాబాద్ సహా మెట్రో అభివృద్ధిపై స్పందన లేదు. భారతీయ సమాజం ఇవాళ ఏమి కోరుకుంటుందో దానిపై భాజపా తన విధానాన్ని ప్రకటించలేదు అని హరీష్ రావు పేర్కొన్నారు. వాళ్ళ మేనిఫెస్టోని వీళ్ళు తిరస్కరిస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసినవి వీళ్ళకి నచ్చడం లేదు. అందుకే ఇది లేదు, అది లేదు, ఎల్లి లేదు, మళ్ళీ లేదు, సున్నా గుండు సున్నా ఏమి లేదు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తున్నారు. తర్వాత హామీలు ఇవ్వడము మర్చిపోవడము భాజపా నైజం. వినోద్ కుమార్ ఇంకో ఆయన ఉన్నాడు, బోయినపల్లి వినోద్ కుమార్ అని. ఇప్పుడు మళ్ళా ఆయన ఎంపీ గురించి కరీంనగర్ నుంచి నిలబడుతుండు. చూడాలి ఆయన్ని మళ్ళీ ఏమంటుండు, ఆయనది అయిపోయింది, హరీష్ రావుది అయిపోయింది, ఇప్పుడు ఇంకో ఆయన వచ్చిండు. హామీలు ఇవ్వడం మర్చిపోవడం భాజపా నైజం. అంటే వాళ్ళు ఖాళీ ఓన్లీ నోటి మాటలు మాత్రమే, ఇవ్వడం లేదు, ఖాళీ అంటారు, ఏది ఇవ్వరు. అది వినోద్ కుమార్ గారు అంటున్నారు. చూద్దాం. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, అధికారంలో విరాగానే మర్చిపోవడం. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేయడము, తర్వాత అధికారంలోకి రాగానే మర్చిపోవడం. అంటే ఇది భాజపా నైజం అంట. ఎవరు? వినోద్ కుమార్ అంటున్నారు. తర్వాత భాజపా నైజం అని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు విమర్శించారు. అంటే భారతీయ జనతా పార్టీ గురించి ఇట్లాంటి వాగ్దానాలు చేస్తుంది ఓట్ల ముందు, తర్వాత ఏది ఇవ్వదు, ఇలా నైజం ఇట్లాంటిది అనేసి వినోద్ కుమార్ గారు చెప్తున్నారు. భాజపా మేనిఫెస్టోపై ఆదివారం ఆయన ఒక ప్రకటనలో స్పందించారు. 2014 నల్లదళాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు. 2019 ఎన్నికల సమయంలో రైతులకు వడ్డీ లేకుండా 1,00,000 రుణాలు ఇస్తున్నారు. 2014లో నల్లధనాన్ని తీసుకొచ్చి ఈయన కరెక్ట్ గా వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని మోడీ గారు అన్నారు. తర్వాత 2019 ఎన్నికల సమయంలో రైతులకు వడ్డీ లేకుండా 1,00,000 రుణాలు ఇస్తామని ఇది మోడీ గారు అన్నారని వినోద్ కుమార్ గారు చూపిస్తారు. మరి భారతీయ జనతా పార్టీ ఈ విధంగా వీళ్ళ నైజము, వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒకటి అనేసి వీళ్ళు చేయెత్తి చూపిస్తున్నారు. ఎవరు? కరెక్ట్ గా బోయినపల్లి వినోద్ కుమార్, తర్వాత హరీష్ రావు గారు. ఏది ఈ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ. తర్వాత ఈ భారతీయ జనతా పార్టీకి ఈ పార్టీకి ఇట్లా ఒకరికొకరు ఇలా మేనిఫెస్టోలో టైం ఉన్నాయి ఇలాంటి మాటలు అనుకుంటారు. మరి అట్లా అన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్నారు, అప్పుడు నిధులు నియామకాలు నీళ్లు ఇస్తానడు ఇవ్వలేదు, 3 ఎకరాలు ఇస్తానడు ఇవ్వలేదు, దళితునికి సీఎం చేస్తానట్టు చేయలేదు. మరి 10 సంవత్సరాలుగా చేసిన తర్వాత ఏది గుర్తుకు రావడం లేదు కదా, ఆయన ఎవరు విమర్శిస్తలేరు కదా భారతీయ జనతా పార్టీలు. కాబట్టి వీళ్ళని చేసేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను, రైతులను మొత్తం తుంగలో దొక్కుతున్న పనులు చేస్తున్నారు వీళ్ళు. అంత పెద్ద కళాకారులు. ఇది బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, 2 పార్టీలు. మిగతా ఏంటంటే వేరే వాళ్ళను ఖండించడము, విమర్శించడము, తర్వాత వాళ్ళ మీద వాగ్దానాలు చూపించి ఈరోజు మాకు మేమే గొప్ప అనేసి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. తర్వాత బడ్జెట్లో రైతులకు ప్రత్యేకంగా 25 లక్షల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్లో 25 లక్షలు కేటాయిస్తామని ఇంతకుముందు హామీ ఇచ్చారు. ఇవన్నీ ఏమయ్యాయని చెప్పండి. 2009లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతున్నాయి, ఇప్పుడు ఎంతున్నాయో చెప్పాలి. మరి వాళ్ళు సెంట్రల్లో అంటున్నప్పుడు మరి మీరు ఇక్కడ స్టేట్లో అధికారంలో ఉన్నప్పుడు తగ్గించాలి కదా. మరి ఎవరు తగ్గించారు? మీరు నిత్యావసర వస్తువులకు తగ్గించలేదు, డీజిల్కి తగ్గించలే, పెట్రోల్కు తగ్గించలే, గ్యాస్కు తగ్గించలే. మళ్ళీ ఇప్పుడు అధికారం రాకముందుకైనా ఇంతో కొంత 2-3 రూపాయలు ఇంత తగ్గించారు. ప్రజలు నిత్యావసర వస్తువుల మీద ఎన్ని ప్రాబ్లమ్స్ ఒడిగడుతున్నారంటే చాలా ప్రాబ్లంలో ఉన్నారు. ఇప్పుడు నిత్యావసర వస్తువుల మీద ఒక ఇల్లు గడవాలంటే ఎంత కష్టమవుతుందో అది బరువు మోసవానికి తెలుస్తుంది. వీళ్ళకి ఏం తెలుస్తుంది? ఏసీలో వండేటోళ్ళంతా ఏసీలో వండుకొని ఇలా ప్రజల గురించి, రైతుల గురించి ఏం ఆలోచన చేయకుండా వాగ్దానాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తం మోసం చేస్తున్న ఘనత వీళ్ళది. భారతీయ జనతా పార్టీ ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఏంది, 2 అది 10 కాలాల పాటు ఏంటంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో లేదు. దాన్ని ఏమంటాము? అది పారేసిన ఏమంటారు, చెత్తలో పారేసినట్టు ఉండేది అది 10 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చింది, దానికి 4 నెలలు అయిపోయింది, దాని మీదే ఏడుస్తున్నారు. వీళ్ళకు అధికారం లేదని. వీనికి కావాలి, వానికి కావాలి అధికారము. 10 సంవత్సరాలు వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకు మాత్రం అధికారం లేదు. ఇప్పుడు అధికారం వచ్చి 4 నెలలు అయింది. 10 సంవత్సరాలు కాకముందుకి, 5 సంవత్సరాలు కాకముందుకి వాళ్ళని విమర్శించడం స్టార్ట్ చేసిండ్రు.
అంటే తిట్టబోర గాలి కొడుకు అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మొత్తం ఏంటంటే ఇవన్నీ వీళ్ళకి ఈ రెండు పార్టీలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని జనాల మధ్య జనాలను మోసం చేసే విశ్లేషణిస్తున్నారు. రెండు వాగ్దానాలు మొత్తం మిగిలిపోతున్నాయి తప్ప ఏది నెరవేరదిల్లది. అంటే మధ్యలోనే పోయేటట్టు తయారైపోయింది మొత్తం. అసలు ఏం చేస్తారో అర్థమైతలేదు మొత్తం. ఇప్పుడు ఎంత ఉన్నాయో చెప్పాలి. 6 గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంలను మినీ విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామన్నారు. వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారో చెప్పండి అని వినోద్ కుమార్ చెప్పారు. ఈయన వేసిర్రు మొత్తం ఇక్కడ ఆ స్టేట్ లెవెల్ ఇక వాళ్ళు చేయలే. రెండే షేన్ బీడేవి. దీనికి ఏం లేదు, అంతూ ఆధారం ఏది లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం మోపి వాళ్ళను పాపం నిత్యం బతకనీయకుండా చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండిటికి రాష్ట్ర ప్రజలు గమనించి నిర్ణయం తీసుకోవాలి.